కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు PMMSY పథకం ద్వారా 2024-25 సంవత్సరంకు గాను నెల్లూరుపల్లి కొత్తపాలెం చెరువుకు నూతనంగా ఎన్నికైన జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 12 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కోట తహసీల్దార్ MRO జేజేరావు, MPDO వేణు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దశరథ రామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, మారం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, MPDC సభ్యులు దారా సురేష్, శంషుద్దీన్, పాలగాటి జితేందర్ రెడ్డి, కోకర్ల మధు యాదవ్, నౌషాద్, నెల్లూరుపల్లి కొత్తపాలెం చెరువు కమిటీ నాయకులు, మత్స్యకార అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డబ్బులతో వేసేయండి, లేదంటే డబ్బులతో వేసేది ఒత్తుకొస్తుంది కుండతో ముంచం మనందరికీ తెలుసు, మన గూడూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ప్రతిష్టాత్మక చెరువు మన పెన్నక్కి చెరువు. దాదాపు చిల్లకూరు, కోట మండలాల్లో దాదాపు 10 విలేజెస్ కవర్ చేస్తూ ఈ చెరువు ఉంది. దీని మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలకు జీవనోపాధిగా ఉంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ చెరువుల్లో నుంచి వచ్చినటువంటి మత్స్య సంపద అంతా కూడా కేవలం ఎస్టీలకు, మత్స్యకారులకే చెందాలని మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక జీవో తీసుకొని రావడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో 217 జీవో తీసుకొని వచ్చి ఆ సొసైటీలకి లేకుండా గత ప్రభుత్వం చేసింది. మళ్ళా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం రాగానే ఆ జీవోను రద్దు చేసి ఈ సొసైటీలకే, ఈ మత్స్యకారులకే ఈ సంపదంతా చెందాలి అనే విధంగా మళ్ళా తిరిగి ఆ జీవోని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు 273 కుటుంబాలు ఈ సొసైటీలో ఉన్నాయి. కేవలం ఈ సొసైటీలకి లబ్ధి చేకూర్చే విధంగా ఇవి చూడండి, దాదాపు 12 లారీలకు సంబంధించి 12 లక్షల చేప పిల్లల్ని ఈరోజు పెన్నక్కి చెరువులో వదలడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు కార్యక్రమానికి మా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాషం సునీల్ కుమార్ గారు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల లోకేష్ బాబు గారి తిరుపతి పర్యటన కారణంగా ఈరోజు రాలేకపోయారు. ఎనీహౌ మన ఈ కార్యక్రమానికి మన ఫిషరీస్కి సంబంధించినటువంటి AD గారు, FDO గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసి ఈ విధంగా 273 కుటుంబాలకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు 12 లక్షల చేప పిల్లల్ని ఈరోజు మత్స్యకార సంబంధించిన సొసైటీలకి సంబంధించిన వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమం జరపడం చాలా అభినందనీయం. అదేవిధంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా పెన్నక్కి చెరువు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి మన నెల్లూరు మోహన్ రెడ్డి గారికి, అలాగే సభ్యులకు, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం చెరువునని, అదేవిధంగా జీవోను రద్దు చేశారు, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేశారు, ఎస్టీలకు జీవనోపాధి బాగా కల్పించే విధంగా చేశారు. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు పెన్నక చెరువుకి ఉచితంగా 12 లక్షల చేప పిల్లల్ని గవర్నమెంట్ NDA కూటమి తరఫున రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయాన్నే అందరం ఆధ్వర్యంలో చెరువులో చేపల పిల్లలను వదలడం జరుగుతుంది. దీనికి కృషి చేసినటువంటి మనకి పాషం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే NDA కూటమి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మాజీ జలసంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారికి, మాజీ జలసంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి గారికి, నాయకుడు శంకర్ రెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ అరవింద్ గారికి,
ఎంపీడీసీ నారాయణ గారికి, మన స్టాఫ్కి, మా నాయకులందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.